హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మార్చ్ మంత్ టు అక్టోబర్ మంత్ వరకు రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మరి చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మార్చ్ మంత్లో రిలీజ్ అవబోతున్న థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1, నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ అండ్ సముద్రకాని లీడర్లో వస్తున్న మూవీ దసరా. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో టీజర్ చూసినట్టయితే గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఈ మూవీకి డైరెక్టర్ డెబ్యూటెంట్ శ్రీకాంత్ ఓడెల్లా. సో మూవీని ఏ లెవెల్లో తీశారు చూడాలంటే మార్చ్ 30కి అయితే థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 2, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి, స్టారింగ్ నాగశౌర్య అండ్ మాలవిక నాయర్. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల. సో శ్రీనివాస్ అవసరాల గారి డైరెక్షన్ మూవీ అంటే ఆడియన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు, కొంచెమైనా యూనిక్ కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మూవీని థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు February 17th ఇన్ థియేటర్స్. నెంబర్ 3, CSI సనటన్, స్టారింగ్ ఆది సాయి కుమార్ అండ్ మిషా నారంగ్. ఈ మూవీకి డెబ్యూటెంట్ శివశంకర్ దేవ్ డైరెక్టర్. సో ఆది సాయి కుమార్ గారికి 2022 అయితే అస్సలు కలిసి రాలేదు, అన్ని ఫ్లాప్ అండ్ యావరేజ్ అయ్యి 3 మూవీస్ వరకు అయితే రిలీజ్ అయ్యి 2023లో కూడా ఒక మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, అది కూడా ఫ్లాప్ ఆర్ యావరేజ్ స్టాక్ అయితే తెచ్చుకుంది. నా ఇప్పుడైతే ఈ మూవీ వస్తుంది. ఈ మూవీని మార్చ్ 10కి అయితే థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు. సో ఈ మూవీ కూడా ఏం టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 5, దాస్ కా దమ్కి, స్టారింగ్ విశ్వక్ సేన్ అండ్ నివితా పెద్రాజ్. వీళ్ళ కాంబోలో ఆల్రెడీ మనం ఒక మూవీ అయితే చూసాం, అదే పాగల్. ఇది సెకండ్ కాంబో. అది కాకుండా ఈ మూవీ విశ్వక్ సేన్ గారి ఓన్ డైరెక్షన్లో వస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ పాసిబుల్ March 17th or 24th ఇన్ థియేటర్స్. నెంబర్ 6, ఉపేంద్ర, కిచ్చా సుదీప్ అండ్ శ్రియా లీడర్లో వస్తున్న మూవీ కబ్జా. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. డైరెక్టర్ కే చంద్రు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన టీజర్ కానీ సాంగ్ కానీ మనకి కేజీఎఫ్గా రిలేటెడ్గా కేజీఎఫ్గా కాపీగా ఉంది అంటున్నారు. సో ఆ చూసిన వాళ్ళందరికీ అలానే అనిపిస్తుంది. ఇది కూడా 90sలో జరిగిన స్టోరీ కాబట్టి సో ఆ ఫేమ్ అయితే మనకు కనబడుతుంది. సో ఈ మూవీని థియేటర్స్లో అయితే లిస్ట్ చేయబోతున్నారు March 17th. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి, కబ్జా ఫైర్ సింబల్తో. నెంబర్ 7, 65. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీని థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు March 10th. యాక్చువల్గా వచ్చేసి March 17th 1 వీక్ ప్రీపాన్ అయితే అయింది. సో ప్రీపాన్ అయింది గుడ్ న్యూసే, బట్ డబ్బుడ్ వర్షన్స్ ఉన్నాయి మనకి ఇండియాలో రిలీజ్ అవడానికి. సో దీని గురించి క్లారిటీ అయితే లేదు, డబ్బుడ్ వర్షన్స్ కూడా ప్రీపాన్ అయ్యాయా లేకుంటే March 17th ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారా అనేది. సో వస్తే March 10th లేకుంటే March 17th ఇన్ ఇండియన్ థియేటర్స్. నెంబర్ 8, షజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్. దీనికి ప్రీక్వెల్ పార్ట్ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఒక టీనేజ్ బాయ్ షజామ్గా ఎలా మారాడు అనేది మనకి చూపించబడింది. సో ఈ షజామ్ 2లో ఏం కంటెంట్ ఉంటుందో చూడాలి మరి. రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes వరకు అయితే ఉండబోతుంది. మూవీని థియేటర్స్ లిస్ట్ చేయబోతున్నారు March 17th ఇన్ ఇండియన్ థియేటర్స్. నెంబర్ 9, జాన్ విక్ చాప్టర్ 4. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను, 3 parts మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో పార్ట్ 4ని రిలీజ్ చేయబోతున్నారు March 24th. నెంబర్ 10, బెదురు లంక 2012, స్టారింగ్ కార్తికేయ అండ్ నేహా శెట్టి. సో టీజర్ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ కామెడీగా అయితే ఉంది. సో ఈ మూవీని థియేటర్స్లో మార్చ్ మంత్లో అయితే లిస్ట్ చేయబోతున్నారు. April 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1, రావణాసుర, స్టారింగ్ రవితేజ, అను ఎమాన్యుయల్, పరియా అబ్దుల్లా, దాక్షన్ నాగర్కర్ అండ్ పూజితా పన్నడ ఇందులో లీడ్ రోల్స్ అయితే యాక్ట్ చేశారు. సో ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు April 7th ఇన్ థియేటర్స్. నెంబర్ 2, డైరెక్టర్ గుణశేఖర్ గారి డైరెక్షన్లో వస్తున్న హిస్టారికల్ ఫిలిం శాకుంతలం, స్టారింగ్ సమంత. ఈ మూవీ మీద కొంచెం నెగిటివ్ టాక్ అయితే ఉంది. VFX గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ మీద లైక్ ఆది పురుష్ గ్రాఫిక్స్తో కంపేర్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. April 14th థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, రుద్రుడు, స్టారింగ్ రాఘవ లారెన్స్ అండ్ ప్రియా భవానీ శంకర్. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీ రిలీజ్ April 14th ఇన్ థియేటర్స్. నెంబర్ 4, ఉగ్రం, స్టారింగ్ అల్లర్ నరేష్ అండ్ మిర్నా. సో అల్లర్ నరేష్ గారు ఇప్పుడు కామెడీకి బాయ్ చెప్పేసి ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీస్ అయితే తీస్తున్నారు. సో ఈ మూవీకి డైరెక్టర్ విజయ్ కనకా మెడల. ప్రీవియస్గా ఈ డైరెక్టర్ అల్లర్ నరేష్ గారితోనే నాంది మూవీ అయితే తీస్తున్నారు. సో ఇప్పుడు ఉగ్రంతో మన ముందుకైతే వస్తున్నారు. ఉగ్రం మూవీని రిలీజ్ చేయబోతున్నారు April 14th. నెంబర్ 5, సాయి ధరమ్ తేజ్ అండ్ సంయుక్త మీనన్ లీడర్లో వస్తున్న మూవీ విరూపాక్ష. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. డైరెక్టర్ వచ్చేసి ఈ మూవీకి కార్తిక్ వర్మ డండు. సో తిను ప్రీవియస్గా వచ్చేసి కొన్ని మూవీస్కి క్రో రైటర్గా అయితే వర్క్ చేశారు. సో ఆ మూవీస్ వచ్చేసి కార్తికేయ, జవాన్ అండ్ బంబోలినంద్. సో ఇది ఫస్ట్ డైరెక్షన్లో
డెబ్యూట్ ఫిలిం. సో ఈ మూవీకి రైటర్ వచ్చేసి సుకుమార్ గారు. మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు April 21. నెంబర్ 6 డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ ఏజెంట్, స్టారింగ్ అఖిల్, సాక్షి వైద్య అండ్ మమ్మూటి. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మూవీ అనౌన్స్ అయ్యి 2020 ఇయర్. సో ఫైనల్గా 2023 ఇయర్లో మూవీ అయితే రిలీజ్ అవుతుంది. April 28కి మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇన్ థియేటర్స్. నెంబర్ 7 పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పార్ట్ 2ని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు April 28. నెంబర్ 8 పంజాబ్ వైష్ణవ్ తేజ్ 4th ఫిలిం. ఈ మూవీ టైటిల్ అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో ఇందులో ఫీమేల్ లీడర్లో వచ్చేసి శ్రీలీల అయితే కనబడుతుంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ రొమాన్స్ ఫిలిం అయితే వస్తుంది. ఈ మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు April 29. May 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1 కస్టడీ. ఇదొక బైలింగ్వల్ ఫిలిం స్టారింగ్ నాగ చైతన్య, కృతి శెట్టి అండ్ అరవింద్ స్వామి. ఈ మూవీకి డైరెక్టర్ వెంకట్ ప్రభు. సో వెంకట్ ప్రభు గారు ప్రీవియస్గా రిపీట్ అనే మూవీ తీస్తున్నారు. సో మీకు తెలిసే ఉంటుంది. సో ఈ కస్టడీ మూవీని ఏ లెవెల్లో తీశారు అనేది తెలుసుకోవాలంటే May 12 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. May 12కి మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. సో మీలో ఎంతమంది ఈ కస్టడీ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. కస్టడీ ఫైర్ సింబల్తో. నెంబర్ 2 డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిలిం హనుమాన్, స్టారింగ్ తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ వినయ్ రాయ్. సో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు May 12. సో మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. హనుమాన్ ఫైర్ సింబల్తో. నెంబర్ 3 బోలా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేష్, స్టారింగ్ చిరంజీవి, కీర్తి సురేష్ అండ్ తమన్నా భాటియా. యాక్చువల్గా ఇది తమిళ ఫిలిం వేదాళం మూవీకి అఫీషియల్ రీమేక్. సో ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో యాక్చువల్గా ఈ మూవీ అనేది April 14కి థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సింది. సో మూవీ షూటింగ్ అనేది లేట్ అవడం కారణంగా మే మంత్లో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. June 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1 డైరెక్టర్ అట్లీ గారి డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం జవాన్, స్టారింగ్ షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి అండ్ సన్యా మల్హోత్రా. ఫ్రెండ్స్ ఇందులో కేమియో రోల్స్లో వచ్చేసి దీపిక అలానే విజయ్ తలపతి గారు అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు June 2. నెంబర్ 2 ఆది పురుష్. ఇది ఒక మైథలాజీ అడ్వెంచర్ డ్రామా ఫిలిం. సో ఈ మూవీకి డైరెక్టర్ హోమ్రౌట్, స్టారింగ్ ప్రభాస్, కృతి సనన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. మూవీని థియేటర్స్లో June 16కి అయితే రిలీజ్ చేయబోతున్నారు 2D అండ్ 3D. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఆది పురుష్ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. ఆది పురుష్ ఫైర్ సింబల్తో. August 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1 యానిమల్. ఇదొక గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, స్టారింగ్ రణ్వీర్ కపూర్, రష్మిక మండన అండ్ అనిల్ కపూర్. సో ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు August 11. నెంబర్ 2 SSMB 28th ఫిలిం, స్టారింగ్ మహేష్ బాబు, పూజా హెగ్డే అండ్ శ్రీలీల. డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ మూవీకి మ్యూజిక్ ఎస్ తమన్ గారు అయితే అందిస్తున్నారు. సో మూవీ రిలీజ్ థియేట్రికల్ ప్లాన్ వచ్చేసి August 11. September 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1 ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం సలార్, స్టారింగ్ ప్రభాస్, శృతి హాసన్, జగపతి బాబు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. సో ఈ మూవీ రిలీజ్ September 28 ఇన్ థియేటర్స్. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. సలార్ ఫైర్ సింబల్తో. October 2023 రిలీజెస్ థియేట్రికల్ మూవీస్. నెంబర్ 1 లియో. ఇదొక గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, స్టారింగ్ విజయ్ తలపతి అండ్ త్రిష. సో ఈ మూవీ రిలీజ్ October 19 ఇన్ థియేటర్స్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం మంత్ వైజ్గా రిలీజ్ కన్ఫర్మ్ ఉన్న మూవీస్ గురించి అయితే చూసాం కదా. సో ఇప్పుడైతే ఇంకా డేట్స్ కన్ఫర్మ్ కాకుండా ఈ 2023 ఇయర్లో రిలీజ్ అవబోతున్న ఇంకేం మూవీస్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. నెంబర్ 1 గూఢాచారి 2, స్టారింగ్ అడవి శేష్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీ 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ అవ్వచ్చు. నెంబర్ 2 టిల్లు స్క్వేర్, స్టారింగ్ సిద్ధు అండ్ అనుపమ పరమేశ్వరన్. ఇదొక కామెడీ రొమాన్స్ ఫిలిం. సో ఈ మూవీ రిలీజ్ 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్. నెంబర్ 3 రామ్ 20th ఫిలిం, డైరెక్టర్ బోయపాటు సీను. ఇందులో ఫీమేల్ లీడర్లో వచ్చేసి శ్రీలీల అయితే కనబడుతుంది. సో ఈ మూవీ రిలీజ్ 2023 ఇయర్ సెకండ్ హాఫ్. నెంబర్ 4 స్పై, స్టారింగ్ నిఖిల్ అండ్ ఐశ్వర్య మీనన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. రిలీజ్ 2023 ఇయర్ ఫస్ట్ హాఫ్. నెంబర్ 5 గాంధీవాదారి అర్జున. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్, స్టారింగ్ వరుణ్ తేజ్. డైరెక్టర్
ప్రవీణ్ సట్టారు. సో ఈ మూవీ రిలీజ్ 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో అయితే వస్తుంది. నెంబర్ 6 ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత, డైరెక్టర్ శివ నిర్వణ. సో ఈ మూవీ కూడా రిలీజ్ 2023 ఇయర్ సెకండ్ హాఫ్. నెంబర్ 7 భారతీయుడు 2 స్టారింగ్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్. సో ఈ మూవీ రిలీజ్ 2023 ఇయర్ సెకండ్ హాఫ్. నెంబర్ 8 NBK 108 స్టారింగ్ బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రాయపూడి. ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీ కూడా సెకండ్ హాఫ్లో మనకి థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 9 టైగర్ నాగేశ్వరరావు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ రవితేజ అండ్ నూరబ్ సనన్, డైరెక్టర్ వంశీ కృష్ణ. సో ఈ మూవీ రిలీజ్ 2023 ఇయర్ సెకండ్ హాఫ్. నెంబర్ 10 డెవిల్ స్టారింగ్ కళ్యాణ్ రామ్. ఇదొక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ కూడా మనకి 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 11 హరిహర వీరమల్లు. ఇదొక యాక్షన్ డ్రామా పీరియాడిక్ ఫిలిం స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్. సో ఈ మూవీ కూడా మనకి 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement.